తెలంగాణలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు భారీ శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. కొత్త పెన్షన్లపై ప్రభుత్వం తీపి కబురు. ఏదైతే నిజంగా ఇది గొప్ప విషయం అనైతే ప్రభుత్వం దగ్గర పథకాలు అమల్లోకి సరిగ్గా డబ్బులు లేకపోయినా కూడా ఏదైతే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు కొత్త పెన్షన్లను ఇచ్చేందుకు మన కాంగ్రెస్ సర్కారు రెడీ అయినట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక దీనివల్ల ఎప్పటి నుంచో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఇక దాన్ని పొందగలరని పూర్తి అప్డేట్స్ని అయితే ఇక్కడ తెలుసుకుందాము. ఏదైతే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నాయని. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ హైదరాబాద్ ప్రజలకు ఇదో శుభవార్త. మీరు లేదా మీ ఇంట్లో వృద్ధులు లేదా మీ చుట్టుపక్కల ఇళ్లలో వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఎప్పటి నుంచో చేయూత పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పథకం కింద నెల పెన్షన్లు ఇవ్వనుంది. ఇది కేవలం ప్రభుత్వం ప్రకటన కాదు, బడ్జెట్లో నిధులు కేటాయించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. జూన్ 2వ తారీఖున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ రోజు నుంచి పంపిణీ మొదలవుతుందని తెలిసింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మరో 42 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఇప్పటికీ ఉన్నప్పటికీ వారిలో నుంచి మరో 5 నుంచి కొత్త 6 లక్షల మంది కొత్తగా చేర్చుకొని మొత్తం 48 లక్షల మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అంటే 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులనైతే ఈ జూన్ నెల 2వ తారీఖు నుంచి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయాలనైతే ఇక్కడ కీలక నిర్ణయం అనేది తీసుకున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ డబ్బులు పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి. ఈ అర్హత కలిగి ఉన్నట్లయితే మీకు కూడా జూన్ నెలలో విడుదలయ్యేటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కూడా మీకు కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.